చాలా థిన్‌గా, చాలా అంటే సాఫ్ట్‌గా మార్కెట్‌లో మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే అంటే ఇప్పుడు ఇలా చూడంగానే మనం ఇట్లా తీసుకొని దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ వి యూజ్ అని. అనుకుంటాము. కానీ ఇది బెస్ట్ థింగే కాదని నేను అనను. కానీ అది ఎంతసేపు వాడాలి? అదే ఎంతసేపటికి చేంజ్ చేయాలి? అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్? అండ్ మీ ఫ్లో ఎంత ఉంది? అదొక పాయింట్ కదా. అదొక పాయింట్ important. కదా. ఇప్పుడు ఫస్ట్ డే ఫ్లో తక్కువ ఉండొచ్చు, సెకండ్ డే ఎక్కువ ఫ్లో ఉండొచ్చు, థర్డ్ డే క్లాట్స్ పడచ్చు, అవును. ఫోర్త్ డే ఏం కనిపించకపోవచ్చు. ఎస్ సో అవన్నీ ఇప్పుడు ప్యాడ్స్ నాట్ ఓన్లీ ఫర్ మెన్స్ట్రల్ సైకిల్కే వాడట్లేదు. కొంతమందికి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండి కూడా కొంచెం వాళ్ళు కూడా వాడుతున్నారు. కొంచెం కొంచెం లీకేజ్ ఉంది అన్న వాళ్ళు కూడా ప్యాడ్స్ వాడుతున్నారు. ఎక్కువ లీకేజ్ ఉంటే డైపర్స్ వాడుతున్నారు. అండ్ డైపర్స్ అది ఇంకొకటి ఇంకో సమస్య అది. సో మీరు డైపర్స్ అంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పిల్లల కోసం స్పెసిఫిక్గా డైపర్స్ లాగా ప్యాడ్స్ వచ్చినాయి చిన్న పిల్లలకి. శానిటరీ నాప్కినే సేమ్ యాజ్ ఇట్ ఈస్, అలాగే ఉంటుంది. అవును, జస్ట్ లైక్ డైపర్. Underwear లాగా, panty లాగా ప్యాంటీ యూస్ చేయకుండా దీన్ని యూస్ చేసేయచ్చు. కానీ దీని థిక్నెస్ కానీ ఇది ఒక్కసారి చూడండి మ్యామ్. అంటే ఇది ఎంత క్వాలిటీ ఉందనేది తెలీదు, కానీ చిన్న పిల్లలు అనేసరికి ఏం ఆలోచిస్తాము, వాళ్ళకి వీలుగా ఉండాలి. వీలుగా ఉంటుంది. వీళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు టంపోన్స్ కూడా వాడుతున్నారు కదండి, మెన్స్ట్రల్ కప్స్, టంపోన్స్ ఇవన్నీ. సో అవన్నీ వాడేటప్పుడు దాని గురించి కంప్లీట్గా డాక్టర్ దగ్గర తెలుసుకొని వాడితే బెటర్. అది అడ్వర్టైజ్మెంట్స్లో చూసేసి ఇక్కడ చూసేసి దాని మీద చదివేసి ఇన్స్ట్రక్షన్స్ చదివేసి పెట్టేసుకోవడం అట్లా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా స్కిన్, ఇప్పుడు మీరు డెర్మటాలజిస్ట్ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి ఒకసారి అడిగి ఆ స్కిన్ ఫస్ట్ టైం ఎట్లా వాడాలి అని తెలుసుకొని ఆ వాడిన తర్వాత కూడా ఒక సైకిల్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇది ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, ఇది నాకు ఇట్లా ఉంటుంది, ఈజ్ ఇట్ ఓకే, అది కరెక్టా కాదా, ఏది సూటబుల్, ఇప్పుడు ఇది వాడితే ఏది అప్గ్రేడ్ అయింది, ప్రజెంట్ ఏది బాగా నడుస్తుంది, మా పిల్లలకి ట్యాంపూన్ పెట్టాలా, వీఆర్ కన్ఫ్యూజ్డ్ అని ఒక్క పేషెంట్ కూడా రారు. ఇప్పుడు యాంటీనేటల్కి ఎలా అయితే వస్తారో అలాగా బిఫోర్ ప్యూబర్టీ ఎవరైనా గైనకాలజిస్ట్ని కానీ డెర్మట్ని కానీ కన్సల్ట్ చేయాలి, దాని గురించి అవగాహన. ఎందుకంటే మదర్లు యూజ్ చేసే టైంకి ఇప్పటికి ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది కదా. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చెప్తాము, ఈ వాడితే సేఫ్ అమ్మ, ఈ వాడితే ఇట్లాగా, ఇట్లా వాడాలి, ఇంతసేపు వాడాలి, ఇంతసేపటికి చేంజ్ చేయాలి, నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ అవుతే దానికి ఇది చేయాలి అని చెప్తాం. అదే కనుక ర్యాషెస్ కానీ స్కిన్ చేంజెస్ కానీ కనపడితే, ఇచ్చింగ్ కనపడితే, అట్లా కనపడితే మీ దగ్గరకు వచ్చి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తానిలో తప్పులేదు. అది తెలుసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ హైజీన్ ఉంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా. ఇట్లా చేసుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం టంపోన్ మిస్ అయ్యింది అని కూడా వస్తారు కొంతమంది. వెళ్ళిపోతాయా లోపలికి? అది పడిపోయినా వాళ్ళకి తెలియదు, ఒక్కోసారి తీసేయటం మర్చిపోతారు. తీసేస్తాం మర్చిపోయినప్పుడు ఈ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ఒకటి వస్తుంది, ఎస్టాబ్లిష్. ఎలాంటి ప్రాబ్లం వస్తుందండి? మొత్తం అక్కడంతా పస్చులర్ లీజన్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆర్గాన్ బై ఆర్గాన్ అన్నీ ఇన్ఫెక్ట్ అవుతాయి, అది షాక్లోకి వెళ్ళిపోతారు. ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని కాంప్లికేషన్స్ని అంత వైడ్ రేంజ్లో చూడడం కంటే దాని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకొనేసి ప్రాపర్గా యూస్, నా ఒపీనియన్ చెప్తున్నాను, ఈ పాయింట్కి వచ్చింది కాబట్టి. ఈ శానిటరీ నాప్కిన్స్ అనే విషయం మీద ఏకంగా ఒక సినిమానే తీశారు.